నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెస్లో ప్రమాద బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు. మరణించిన వారికి ₹1 కోటి, గాయపడ్డ క్షతగాత్రులకు 50 లక్షల నష్టపరిహారం ప్రకటన. ఘనంగా సింహాచలం శ్రీ వరహా లక్ష్మీ నరసింహస్వామి వారి స్వర్ణ పుష్పార్చన, భారీగా పాల్గొన్న భక్తజనం. విశాఖ ఉక్కు కార్మికులపై బలవంతంగా రుద్దుతున్న ఆర్థిక ఆంక్షలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసిన ఉక్కు కార్మిక నేతలు డి ఆదినారాయణ. అచ్యుతాపురం సెస్లో జరిగిన ప్రమాద ఘటనకు బాధ్యులైన యాజమాన్యం మీద చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహా లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం నేత్ర పర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉదయ దేవేలతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచారత్ర ఆగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెస్ ప్రమాదంలో గాయపడిన వారిని ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి గాయపడిన కొందరు కార్మికులకు విశాఖ మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఆసుపత్రిలో వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలను కూడా చంద్రబాబు పరామర్శించారు. మెడికవర్ ఆసుపత్రి డాక్టర్లతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత బాధిత కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు. అచ్యుతాపురం సెస్లో ఫార్మా కంపెనీలో జరిగిన ఘటన తీవ్రంగా కలిచివేసిందన్నారు చంద్రబాబు. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోగా 35 మందికి పైగా గాయాలయ్యాయని, క్షతగాత్రుల్లో 10 మంది తీవ్రంగా, మిగిలిన వారు స్వల్పంగా గాయపడ్డారన్నారు. ఆసుపత్రిలో ఎంత ఖర్చైనా బాధితులందరికీ ఉత్తమ వైద్య సేవలు అందిస్తామని, అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయిస్తామన్నారు. అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు చంద్రబాబు ₹1 కోటి పరిహారం ప్రకటించారు. ఈ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారు పూర్తి ఆరోగ్యవంతులై తిరిగి రావాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులోనూ బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన వారికి ₹50 లక్షల, స్వల్ప గాయాలైన వారికి ₹25 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని అరేంజ్ చేసి చెప్తుంది. కంపెనీ మీద మీరు యాక్షన్ తీసుకోండి సార్. బాబు గారు 95 మళ్ళీ బాబు గారు మీరు చూడాలి.
ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలోని శ్రీ వరహ లక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయంలో వైభవంగా స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. 108 బంగారు సంపెంగలతో స్వామి అమ్మవార్లకు శోభాయమానంగా స్వర్ణ పుష్పార్చన జరిపించినట్లు ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి తెలియజేశారు. ఉదయం స్వామివారికి అత్యంత వైభవంగా జరిగిన స్వర్ణ పుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సింహాచలం పుణ్యక్షేత్రంలో వేద పండితుల వేద మంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా సాగింది. ఉత్సవంలో భాగంగా అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారిని సర్వంగా సుందరంగా అలంకరించారు. అనంతరం ఆలయ కళ్యాణ మండపంలో వేదిక పైన మండపంలో అధిష్ఠింపజేసి వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామివారి ఆర్జిత సేవలలో పాల్గొని తరించారు. ఆయన యొక్క కటాక్షాన్ని ఈయన పొందారు కనుక ఆ 9 భక్త మార్గాల్లో కేవలం ప్రహ్లాదుడు స్మరణ చేత, ఆంజనేయుడు కూడా స్మరణ చేతే, ఆ రామనామాన్ని జపించడం చేతే ఆ రామానుగ్రహం కలిగింది. అటువంటిది దివ్యమైనటువంటి ఈ యొక్క ఆవిర్భావం, ఈ స్వామివారి యొక్క స్వరూపాన్ని మనం దర్శనం చేయడానికి ఆ స్మరణ చేత మాత్రమే స్వామివారిని ఆవిర్భవించుకున్నాడు. అటువంటి అచ్యుతాపురం సెస్ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ₹1 చొప్పున పరిహారం అందజేస్తామని విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ప్రకటించారు. విశాఖ కేజీహెచ్ వద్ద మృతులు క్షతగాత్రుల కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు. పంచనామా పోస్ట్ మార్టానికి సహకరించాలని కోరారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఫార్మా కంపెనీపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధిత కుటుంబాలకు 3 రోజుల్లోపు పరిహారం అందజేస్తామన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. అలాగే చికిత్స పొందుతున్న వారికి కూడా పరిహారం అందించనున్నట్లు తెలిపారు. క్షతగాత్రుల గాయాల తీవ్రతను బట్టి నష్టపరిహారం ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 41 మంది బాధితులు చికిత్స పొందుతున్నారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం లేదని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. స్పందించి సైట్కి వెళ్ళి అక్కడ ఎటువంటి ప్రమాదం జరిగింది, ఎంతమంది అఫెక్ట్ అయ్యారు వాళ్ళందరినీ కూడా వీలైన వరకు పక్కన ఉన్న హాస్పిటల్స్ అన్ని కూడా తరలించడం జరిగింది. అన్ఫార్చునేట్లీ ఈ పెద్ద ప్రమాదంలో చాలామంది చనిపోవడం జరిగింది. బంధువులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇది ఎవరైనా ఒక వ్యక్తి ఒక పొరపాట లేకపోతే ఇది ఒక యాక్సిడెంట్ వల్ల జరిగిందా అనేది పూర్తి స్థాయిలో విచారణ చేయడం జరుగుతుంది. ఇనిషియల్గా ముందస్తుగా మాకు తెలుస్తున్న విషయాలు ఏంటంటే అక్కడ ఉన్న సాల్వెంట్ అంటారు, అదొక కెమికల్ లీక్ అయింది. దాని నుంచి వేపర్ బయట వచ్చింది. ఆ వేపర్ వల్ల అక్కడ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అన్నీ కూడా కాలిందని చెప్పడం జరిగింది. బట్ పూర్తి స్థాయి బికాస్ మొత్తం ప్లేస్ కాలిపోయింది కాబట్టి పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతనే మనము ఎందువల్ల అది ప్రమాదం జరిగిందని చెప్పగలము. తప్పనిసరిగా ఇప్పటి నుంచి అన్ని విధాలుగా మనము సేఫ్టీ మెషర్స్. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 1300 రోజులకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కార్మిక నేతలు డి ఆదినారాయణ, అయోధ్య రామ్లు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ను పూర్తి సామర్థ్యంతో నడపాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం కార్మికులపై బలవంతంగా రుద్దుతున్న ఆర్థిక ఆంక్షలను ఉపసంహరించుకోవాలని కోరారు. సెయిల్లో విలీనం చేసి ప్లాంట్ను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. తక్షణమే వేతన ఒప్పందం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి పర్యటనకు వచ్చినప్పుడు అండగా ఉంటామని, ఆదుకుంటామని చెప్పారని అది నేటికి సాధ్యం కాలేదన్నారు. కార్మికుల్లో రోజు రోజుకు ఆందోళన వ్యక్తమవుతుందని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. విశాఖ ఉక్కు తెలుగు డక్కంటూ ఉద్యమం నడుస్తూ ఉంది. ఈ ఉద్యమ కాలంలో కేంద్రంలో ప్రభుత్వం బొటాబొటి మెజారిటీతో 3వసారి వచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వమే మారిపోయింది. కానీ విశాఖ ఉక్కు ఉద్యమం ఇక్కడ ఇంకా నడుస్తూ ఉంది. దేనికోసం? ప్రజా త్యాగాలతో, పోరాటాలతో, 32 మంది బలిదానంతో 16,000 మంది నివాసులతో వచ్చిన ఈ కర్మాగారాన్ని ప్రభుత్వం ప్రజల ఆస్తిగా
ప్రభుత్వ ఆస్తిగా ఉండాలని మాత్రమే ఉద్యమం తప్ప దీన్ని ఆదానికో అంబానీకో పోసుకోకో మెట్టలకో అప్పచెప్పదని చెప్పేసి ఒక న్యాయమైన పోరాటాన్ని కొనసాగిస్తా ఉన్నాం. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు ఇచ్చారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. విశాఖ ఉక్కు 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే ప్రభుత్వం దీన్ని 3 లక్షల కోట్ల ఆస్తిగా తీర్చిదిద్దింది కార్మిక వర్గం. ఈరోజు ఈ కార్మిక వర్గానికి తిండి లేకుండా ఆకలితో అలమటించే పరిస్థితి సీఎండీ గారు తీసుకొచ్చారు. వారు దీన్ని జవాబు చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. దానికి వ్యతిరేకంగా ధర్నా జరుగుతూ ఉంది. ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ఆయన ఇవ్వని చెప్పేసి, రైల్వే రేకులు సరఫరా చేయాలని చెప్పేసి, దేశంలో కోల్ మైన్స్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయాలని, దానికోసం ప్రభుత్వం లెటర్ ఆఫ్ కంపౌండ్ ఇవ్వాలని చెప్పేసి 3,100 కోట్లు ప్రిఫరెన్షియల్ జరిగి ఇవ్వాలని చెప్పేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 54,340 కోట్ల రూపాయల పన్నులు చెల్లించింది. ఒక 3 ఏళ్ల పాటు ట్యాక్స్ హాలిడే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమం నడుస్తూ ఉంది. భవిష్యత్తులో ప్రజా అవసరాలని, ప్రజా ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకుని చేయకపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి తగ్గించుకుంటే ఈ రాష్ట్రంలో టన్ను ధర బ్లాక్ లో 10,000 రూపాయలు అదనంగా అమ్ముకుంటా ఉన్నారు. ఇది ప్రజల నష్టం కాదా? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు గత 3.5 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయన్నమాట. కానీ ఇవాళ కేంద్రంలో ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి విశాఖ ఉక్కు యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం 100% అమ్ముదామని నిర్ణయం తర్వాత 8,500 కోట్ల రూపాయల పైచలకు నష్టాలు చూపించారనమాట. కానీ స్టీల్ కార్మిక వర్గం ఇవాళ ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు స్పష్టంగా మీరు ఏదైతే 8,600 కోట్ల రూపాయల ఎక్స్పెన్షన్కి ఇచ్చారో వాటిని రద్దు చేయండి, వాటిని వడ్డీలు రద్దు చేయమంటే తిరిగి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పూర్తిగా అన్ని రకాలుగా ఉత్పత్తులు ఆఫ్ చేసి మార్కెట్లో బేరం లేకుండా అతి నీచమైన స్థితికి తీసుకెళ్తుంది స్టీల్ యజమాన్యం. వారి తప్పుడు పద్ధతుల వల్ల విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాలు పడుతుంది. దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము పోట్లాడుతున్నాం. ఇవాళ విశాఖ స్టీల్ మేనేజ్మెంట్ స్పష్టమైన వైఖరితోనే స్థానికంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ లేబర్ని పూర్తిగా తగ్గించాలని చెప్పేసి, అలాగే స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని ఇతర నగరనాల్ స్టీల్ ప్లాంట్ నగరనాల్ స్టీల్ ప్లాంటే ప్రైవేటీకరణ అమ్మేస్తుంటే మరి ఈ స్టీల్ ప్లాంట్ నుంచి అక్కడ కార్మికుల్ని పంపించి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారో అర్థం కావట్లేదు అనమాట. ఇటువంటివన్నీ ఆపవలసిందే. అచ్యుతపురం SEZలోని ఫార్మాలో జరిగిన ఘటన బాధాకరమని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు, మాజీ మంత్రులు బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్, రాజ్యసభ సభ్యుడిగా ఎంపీ గొల్లా బాబురావు, మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీతో కలిసి కింగ్ జార్జ్ ఆసుపత్రిలో మృతుల కుటుంబాలను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బాధితుల ఆవేదన వర్ణనాతీతమన్నారు. ఈ సమయంలో బాధిత కుటుంబాల ఆవేదన విని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చలించిపోయారు. అచ్యుతపురం ఘటన దురదృష్టకరమని, పాలక పార్టీ తీరు బాధాకరం. బాధితుల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నష్టపరిహారంపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. ఇంత నిర్లక్ష్యం తగదు. బాధితులకు భరోసా కలిగించవలసిన బాధ్యత ప్రభుత్వానిది. ఘటనకు బాధ్యులైన యాజమాన్యం మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. పరిహారం ఇచ్చింది, కానీ ఈ ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తుంది. ఎన్ని కోట్లు ఇచ్చినా పోయిన ప్రాణం తిరిగి రాదు. కానీ బాధిత కుటుంబాలను పరిహారంతోనే ఆదుకోవాలి. మృతుల కుటుంబాల్ని ప్రభుత్వం పరామర్శించకపోవడం మంచి సాంప్రదాయం కాదన్నారు. రేపు బాధితుల్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారని బొత్స తెలిపారు. పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెదగంట్యాడ అహింసా పిరమిడ్ ధ్యాన కేంద్రం 14వ ధ్యాన వసంతోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, బీజేపీ గాజ్వాక కన్వీనర్ కరణం రెడ్డి నరసింహారావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యం కోసం నిత్యం ధ్యానం చేయాలన్నారు. సర్వ రోగాలను నివారించగల శక్తి ధ్యానం ద్వారానే లభిస్తుందని పేర్కొన్నారు. పత్రిజీ ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా చైతన్యాన్ని తీసుకొచ్చారని కొనియాడారు. శాకాహారమే ఆరోగ్యానికి కొండంత బలమని అన్నారు.
ప్రతిరోజు ఉదయాన్నే కాసింతసేపు ధ్యానం చేయడం అలవాటుగా చేసుకోవాలని, ఇది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరమని చెప్పారు. కార్యక్రమంలో మీసాల శివ, గణేశ్వరరావు, వనిత, అప్పారావు, బాలాజీ, పద్మావతి, భాగ్య, గౌరీ, ఉమా మహేశ్వరి, చంద్రశేఖర్, నీలకంఠం, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సంస్థ ఏర్పాటు చేసి 14 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా మన గాజువాకలో ప్రతిగంట చేయడం నెల్లూరుకు సంబంధించినటువంటి సహకరించి పెద్దలందరూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం. ధ్యానం ద్వారా మనం అపారమైన మేధోశక్తిని సంపాదించవచ్చు, ఆరోగ్యం కూడా ఉంటాము. అందుకే బ్రహ్మశ్రీ పత్రిజీ గారు ఆయన 14 ఏళ్ల క్రితం ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేసి ఎంతో మందికి, ఇప్పుడు మనం చూస్తున్నాం దేశ విదేశాల్లో కూడా ఈ యొక్క పత్రిజీ గారి శిష్యులు ఉన్నారంటే దానికి నిదర్శనం ఆయన చేసినటువంటి సేవలు. ధ్యానం పైన ప్రతి ఒక్కరు కూడా మనం ఉదయాన్నే కనీసం ఒక 1 అవర్, 1 గంట సేపు మనం ఈ మెడిటేషన్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకి, ఎందుకంటే శరీరంలో ఎన్నో జ్ఞానేంద్రియాలన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. మన నిత్యం తమ బిజినెస్లో కానివ్వండి, ఏదైనా ఉద్యోగస్తులు కానివ్వండి, సతమతం అవుతుంటారు. ఉదయం నుంచి రాత్రి వరకు బిజీ లైఫ్, టెన్షన్, మెంటల్ టెన్షన్. ప్రశాంతత కావాలంటే ఖచ్చితంగా ధ్యానం చేయాలి. అందుకే బ్రహ్మశ్రీ స్వామీజీ పత్రిజీ గారు మనందరికీ కూడా ఏ విధంగా ధ్యానం చేస్తే మన మనశ్శాంతి, ప్రశాంతత ఉంటుందన్నది తెలియజేశారు. ఈరోజు కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఫాలో అవుతున్నారంటే మన పత్రిజీ గారిని మనంతా ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన ఆశయాలకు అనుగుణంగా మనమంతా పనిచేయాలి. ఇప్పుడే మా సోదరుడు శంకరరావు గారు మాట్లాడుతూ, స్వామీజీ గారు, పత్రిజీ గారు మన గాజువాకలో కోరమండలిలో కూడా జాబ్ చేసేవారని తెలిసింది. అదేవిధంగా మాడుగుల్లో సుమారు 70 ఎకరాల వరకు ల్యాండ్ తీసుకున్నప్పుడు కూడా పిరమిడ్ సంస్థ ఏర్పాటు చేసి ఎంతో మంది మరి అనుచరులకి యొక్క ధ్యానంలో తరబిదిచ్చారని కూడా తెలిసింది. మరి నిన్ననే కట్టా పద్మ గారు. వే డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెస్లో ప్రమాద బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు. మరణించిన వారికి ₹1 కోటి, గాయపడ్డ క్షతగాత్రులకు 50 లక్షల నష్టపరిహారం ప్రకటన. ఘనంగా సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామివారి స్వర్ణ పుష్పార్చన, భారీగా పాల్గొన్న భక్తజనం. విశాఖ ఉక్కు కార్మికులపై బలవంతంగా రుద్దుతున్న ఆర్థిక ఆంక్షలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసిన ఉక్కు కార్మిక నేతలు డి ఆదినారాయణ. అచ్యుతాపురం సెస్లో జరిగిన ప్రమాద ఘటనకు బాధ్యులైన యాజమాన్యం మీద చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఇవి ఇప్పటివరకున్న వే డిజిటల్ న్యూస్. నమస్తే.